యేసయ్యా, మా జీవితాలలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా నిన్ను మేము మరచిపోము యేసయ్యా. నిన్ను మేము మర్చిపోయే దేవుడు వంటివి కాదు నీవు. ఎందుకు అంటే నీవు నీ ఆత్మను నీ ప్రాణమును మాలో పెట్టి ఉండగా ఈ ప్రాణమును బట్టే కదా మీ లోకంలో పని చేయగలుగుతున్నది, ఈ లోకంలో తిరగాడగలుగుతున్నది, ఈ లోకంలో సాధించాలని ఏదో ఆలోచనలో వెళ్తున్నాం. కానీ నీవిచ్చిన ఆత్మను బట్టే కదా మేము ముందుకు సాగుతున్నది యేసయ్యా. ఇదిగో తండ్రి, కావున నిన్ను మేము మరవక, ఇదిగో తండ్రి నిన్ను మేము మరవక మేము ఆరాధించదాం యేసయ్యా. నాలో ప్రాణం పోసిన యేసయ్యా, నిన్ను మరమము యేసయ్యా. ప్రేమ స్వరూపి యేసయ్యా, ప్రాణదాత అయిన యేసయ్యా, నిన్ను మాత్రం మేము ఆరాధిస్తామయ్యా ఈ ఉదయకాల సమర్పణలో. నిన్ను మరువను యేసయ్యా, నిన్ను మరువను యేసయ్యా, నిన్ను మరువను యేసయ్యా, నిన్ను మరువను యేసయ్యా. నాలో ప్రాణం ఉన్నంత వరకు, నాలో ప్రాణం ఉన్నంత వరకు నిన్ను మరువనయా, నే నిన్ను మరువనయా, నిన్ను మరువనయా, నే నిన్ను మరువనయా. ప్రేమ స్వరూప ప్రాణదాత నిన్ను మరువనయా, ప్రేమ స్వరూప ప్రాణదాత నిన్ను మరువనయా. నిన్ను మరువను యేసయ్యా, నిన్ను మరువను యేసయ్యా, నిన్ను మరువను యేసయ్యా, నిన్ను మరువను యేసయ్యా. దాహముతో నేనున్నాను, నా కోసం ప్రార్థించిన యేసయ్యా నీకే స్తోత్రం. నా ఆత్మను రక్షించాలని నా కోసం ప్రార్థన చేస్తున్న యేసయ్యా స్తోత్రం. దాహముతోనే ఉన్నానని నా కోసం ప్రార్థన చేసితివా, దాహముతోనే ఉన్నానని నా కోసం ప్రార్థన చేసితివా. నా ఆత్మను రక్షించాలని, నా ఆత్మను రక్షించాలని ప్రార్థన చేసితివా, ప్రార్థన చేసితివా. స్తోత్రం యేసయ్యా. నిన్ను మరువను యేసయ్యా, నిన్ను మరువను యేసయ్యా, నిన్ను మరువను యేసయ్యా, నిన్ను మరువను యేసయ్యా. బలహీనులమైన మమ్మల్ని బలపరచుటకు వచ్చిన యేసయ్యా స్తోత్రం.
బలహీనుడనై ఉన్న నన్ను బలపరచా వచ్చితివా దేవా. బలహీనుడనై ఉన్న నన్ను బలపరచా వచ్చితివా దేవా. నా కృప నీకు చాలని పలికిన నీకే స్తుతి మహిమా. నా కృప నీకు చాలని పలికిన నీకే స్తుతి మహిమా. నిన్ను మరువను యేసయ్యా, 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 నిన్ను మరువను యేసయ్యా. నాలో ప్రాణం ఉన్నంత వరకు, నాలో ప్రాణం ఉన్నంత వరకు నిన్ను మరువనయా, నే నిన్ను మరువనయా, నిన్ను మరువనయా, నే నిన్ను మరువనయా. ప్రేమ స్వరూప ప్రాణదాత, ప్రేమ స్వరూప ప్రాణదాత నిన్ను మరువనయా, నిన్ను మరువనయా, నిన్ను మరువను యేసయ్యా, నిన్ను మరువను యేసయ్యా, నిన్ను మరువను యేసయ్యా, నిన్ను మరువను యేసయ్యా. నిన్ను మేము మరచిపోలేం ప్రభా. ఎందుకు అనగా నీవిచ్చినదే మా జీవితంలో మేము కలిగి ఉండి మా జీవితాన్ని కొనసాగిస్తున్నాము. నీవిచ్చిన ఆత్మ మాలో స్థిరముగా ఉంది, మమ్మల్ని నడిపిస్తుండగా తండ్రి మరలా నీకు స్థిరమైన ఆశీర్వాదాలు మా జీవితంలో కూడా కలిగింపచేయండి. మా శరీరాలకు స్వస్థతను దయచేయండి, కుటుంబంలో శాంతి సమాధానం దయచేయండి. ఇదిగో తండ్రి, మా ఏడుపుల పెడబొబ్బల నుంచి మమ్మల్ని విడిపించి అయ్యా ఆనందము, శాంతి, సమాధానము, ప్రేమ ఆప్యాయతలతో, కుటుంబ విలువలతో బిడ్డలు జీవించాలన్న మా కుటుంబ సభ్యుల బిడ్డలను ప్రభావ దీవించి ఆశీర్వదించండి. ప్రభా క్యాన్సర్ వ్యాధి నుంచి నీ యొక్క నామంలో స్వస్థత వచ్చును గాక తండ్రి. ఇదిగో ప్రభా భయంకరమైన టీబీ వ్యాధి నుంచి యేసయ్య నామంలో స్వస్థత వచ్చును గాక. ఇదిగో ప్రభా హృదయ సమస్యల నుంచి, అన్ని విధమైన వ్యాధి బాధల నుంచి స్వస్థత వచ్చును గాక. గొంతు సమస్యల నుంచి ప్రభా, బొంగిరిపోయిన తనం నుంచి యేసయ్య నామంలో స్వస్థతను వచ్చును గాక. ఇలా ఇట్టి విధముగా తండ్రి ఎంతో మంది బిడ్డల ప్రభాని ఎందుకు ప్రార్థన చేయించుండగా వారి యొక్క అనారోగ్యం అంతా కూడా ఆరోగ్యవంతముగా మారి తండ్రి దీర్ఘాయుషుతో జీవించాలని దీవించమంటూ నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరము కూడా కళ్ళను మూసుకొని చేతులు జోడించే ప్రభుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరు పితా పుత్ర పవిత్రాత్మ నామమున మీ అందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి గమనించండి, మన క్రీస్తు జ్యోతి ధ్యానాశ్రమ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక చిన్న పని ద్వారా మరి ఎంతోమందికి మరి ఉపయుక్తంగా ఉంటుంది.
వాక్యం చేరలోని చోటకు కూడా మీరు చేసే పని ద్వారా వాక్యం వారి జీవితాల్లో కూడా అందచేయబడి దేవుని యొక్క మార్పు ఆశీర్వాదాలకు మీరు చేసే యొక్క చిన్న పని కారణమవుతుంది ప్రియమైన బిడ్డలారా. కావున ఈ పని చేయడానికి మీరందరూ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుకొనుచున్నాము. అదేవిధముగా మీ యొక్క ప్రార్థనలు, మీ యొక్క విన్నపాలు, దీవెనలు సమర్పించుకోదలిచిన వారు లైవ్ కామెంట్ బాక్స్లో మీ యొక్క విన్నపాలను తెలియజేసినట్లయితే దీవెబలి పూజల్లోనూ, మా యొక్క వ్యక్తిగత ప్రార్థనలోనూ, కమ్యూనిటీ ప్రార్థనలో మరి మీకోసం మేము ప్రార్థన చేయగలం. కాబట్టి విశ్వాసంతో మీ యొక్క విన్నపాలను సమర్పించుకోవాల్సిందిగా కోరుకొనుచున్నాం. భక్తి విశ్వాసాలతో దీవెబలి పూజలో పాల్గొందాము. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, సుస్వరాల శుభ సప్త స్వరాల హృదయపూర్వక ఘన స్వాగతం, సుస్వరాల శుభ సప్త స్వరాల హృదయపూర్వక ఘన స్వాగతం. దైవ జనమారండి, దేవుని దీవెన పొందండి. దైవ జనమారండి, దేవుని దీవెన పొందండి. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తుల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతును, వాక్కు చేతును, క్రియల చేతును, అశ్రద్ధల చేతును బహు పాపం చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకనికైన పరిశుద్ధ మరియు మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుకుందుము. ఓ ప్రభువా, ఈ పవిత్ర కార్యములను నిర్వహించు నప్పుడెల్లను మేము నీ కుమారుని ఉత్థానమును స్మరించుచున్నాము. ఈ దివ్య బలి ప్రభావమున నీ కుమారుని రెండవ ఆగమును నందు సకల పునీతులతో కలిసి ఆనందించు భాగ్యమును మాకు ప్రసాదింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగములు జీవించి పాలించు మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము వచనములు 1 నుంచి 6 వరకు. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము వచనములు 1 నుంచి 6 వరకు. యూదియా నుండి కొందరు మనుష్యులు అంతియోకుకు వచ్చి, సోదరులకు మోసే చట్ట ప్రకారము సున్నతి పొందనని తప్ప మీకు రక్షణ లేదు అని బోధింపసాగిరి. ఈ విషయమును గూర్చి వారికిని పౌలు బర్నబాలకును తీవ్రమైన వాద ప్రతివాదనలు జరిగాను. అందుచే పౌలు, బర్నబా మరికొందరు యెరూషలేమునకు వెళ్ళి ఈ విషయమును గురించి అపోస్తలులతోనూ పెద్దలతోనూ మాట్లాడవలనని నిశ్చయించిరి. క్రైస్తవ సంఘముచే పంపబడి వారు ఫినిషియా, సమరయుల మీదుగా వెళ్ళి అన్యులు దేవుని పక్షమున చేరిన విషయమును వారికి తెలియబరిచిరి. ఈ వర్తమానము సోదరులకందరకు చాలా సంతోషము కలిగించెను. వారు యెరూషలేమునకు చేరుకొనగానే క్రైస్తవ సంఘము అపోస్తులను పెద్దలను వారికి స్వాగతమిచ్చిరి. దేవుడు తమతో ఉండి చేసినదంతా వారు వీరికి తెలిపిరి. కానీ పరిసయ్యుల పక్షమునకు చెందిన కొందరు విశ్వాసులు లేచి వారు సున్నతి చేయించుకొనవలనను మోసే చట్టమునకు విధేయత చూపవలనని పలికిరి.
ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నదిలా పొంగింది నాలో యేసు ప్రేమ, అలలా ఎగసింది నాలో క్రీస్తు ప్రేమ. నదిలా పొంగింది నాలో క్రీస్తు ప్రేమ, అలలా ఎగసింది నాలో క్రీస్తు ప్రేమ. ఎన్నాళ్ళకో మరలా పొంగింది నాలో ఆత్మ సంతోషము. నా ఆత్మను తాకింది నాటి వాక్యం, యేసు వాక్యము. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 15వ అధ్యాయము పవిత్ర వచనములు 1-8 వరకు. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయి. నా యందు ఫలింపని ప్రతి కొమ్మను ఆయన తీసివేయును, ఫలించు ప్రతి తీగ అధికముగా ఫలించుటకై ఆయన దానిని కత్తిరించి సరిచేయును. నేను మీతో చెప్పిన మాటల వలన మీరిప్పుడు శుద్ధులైతిరి. నేను మీ యందు ఉందును, మీరు నా యందు ఉండుడు. ద్రాక్షావల్లి యందు ఉండని కొమ్మ దాని ఎందట అది ఫలింపజాలదు. అట్లే మీరును నా యందు ఉండినచో ఫలింపజాలరు. నేను ద్రాక్షావల్లిని, మీరు కొమ్మలు. ఎవడు నా యందు ఉండునో, నేను ఎవని యందు ఉండునో అతడు అధికముగా ఫలించును. ఎలైనా నేను లేక మీరు ఏమీనూ చేయజాలరు. నా యందు నివసింపనివాడు తీగ వలె పారవేయబడి ఎండిపోవును. అట్టి కొమ్మలను ప్రోగు చేసి నిప్పుల్లో వేసి తగులబెట్టుదురు. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉన్నచో మీరు ఏమి కోరినను అది మీకు వసగబడును. మీరు అధికముగా ఫలించుట యందు నా తండ్రి మహిమ పరపబడును. అందువలన మీరు నా శిష్యులగుదురు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియా సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభుని యొక్క వాంఛ ఒకటే, మనల గురించి మనము అధికముగా ఫలించాలి అని. మరి అధికముగా ఎప్పుడు ఫలించగలము అంటే, ఎప్పుడైతే ఆ క్రీస్తు ప్రభుని యందు మనం అంటి పెట్టుకొని ఉంటామో అప్పుడే మనం ఫలిస్తాము. నూరంతలుగా ఆయన యందు ఉండగలిగితేనే ఫలాలను ఇస్తాము అనేది ఆ ప్రభుని యొక్క కోరిక. ఆయన తనను తాను తగ్గించుకొని మరి భూలోకంలో తనను తాను నాటబడి మరొక చెట్టుగా వృక్షముగా ఎదిగి ఈ వృక్షముకు మీరు కొమ్మలుగా ఉండండి, మీరే ఫలిస్తారు అన్నా గాని మానవుడు మేము ఫలించలేమా, మా అంతట మేము నూరంతా ఫలాలను ఫలించుకోలేమా అని తలంస్తే అటువంటి కొమ్మను దేవుడు కొట్టివేసి దానిని నరకాగ్నిలో పడవేస్తాడని క్రీస్తు ప్రభు బోధిస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఈనాటి మొదటి పట్టణంలో మనం చూసినట్లయితే పౌలు బర్నబాలకు వాక్ ప్రతివాదం జరుగుతూ ఉంది. ఆ అంశము ఏమిటి అంటే,
క్రీస్తు ప్రభుని విశ్వసించుటలో సున్నతి అనేది అవసరమా? ఎందుకు అంటే పాత నిబంధనలో మోషే చట్ట ప్రకారం యావే దేవుని విశ్వసించే ప్రతివాడును సున్నతి పొందుకొని శుద్ధమైన హృదయంతో దేవుణ్ణి ఆరాధించాలని ఒక చట్టం చేయబడి అక్కడ మరి మోషే ద్వారా వచ్చిన చట్టాన్ని ఆచరిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. ఇక్కడ ఆ మోషే ధర్మ చట్టాలను, అబ్రహాము విశ్వాసాన్ని, ప్రవక్తల యొక్క ప్రవచనాల యొక్క నెరవేర్పు నేనే అని పలుకుతున్న క్రీస్తు ప్రభువు యొక్క రక్షణను మనం పొందుకోవాలంటే యావే దేవుని మనం నమ్ముతున్నాం కదా, మరి మోషే చట్టాన్ని కూడా మనం పాటించాలని ఒక ఆలోచన వారిని తలచివేస్తూ ఉన్నప్పుడు మరి ప్రియదేని బిడ్డలారా, వారిలో వారికి వాగ్వాదం వస్తూ ఉన్నప్పుడు వారు ఒకటిగా కూర్చొని పరిష్కరించుకొని ఒకటిగా కూర్చొని మరి ప్రతిదాన్ని కూడా పరిశీలించి దానికి సమాధానాలు వెతుకుతూ క్రీస్తు ప్రభుని యొక్క మాటల్లోనే వాటి యొక్క అంతరార్థాలను తెలుసుకుంటూ మరి క్రైస్తవత్వాన్ని మరింత అర్థవంతంగా తీసుకువెళ్ళడానికి పౌలు, బర్నబా, పేతురు మరి తక్కిన శిష్యులు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రతినిధులారా, మరి వీరి యొక్క వాగ్వాదంలో రక్షణలో సున్నతి అవసరమా అంటే క్రీస్తు ప్రభు ఈరోజు తన యొక్క మాటతో కొట్టివేస్తున్నాడు. ఏ సున్నతి కూడా అవసరం లేదు, ఇక నుంచి ఏ బలి కూడా అవసరం లేదు, ఇక నుంచి ఎటువంటి మరి నరబలులు అవసరం లేదు. కానీ ఎవడైతే క్రీస్తును అంటిపెట్టుకొని ఉంటాడో వాడు నూరింతలుగా ఫలింప చేస్తాడని క్రీస్తు ప్రభు బోధిస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఎవరైతే ఆ ప్రభుని యొక్క పరిశుద్ధాత్మ చేత బాప్తిస్మ పొందుకుంటారో వారు పరలోక ముద్రను వారి యొక్క నుదుట్ల పైన క్రీస్తు ప్రభువే పరిశుద్ధాత్మ దేవుడు వాటిని ముద్రించి స్థిరపరుస్తాడని ఈనాటి వాక్యంలో బోధిస్తూ ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, బాహ్యంగా మనం ఎటువంటి సున్నతి గాని ఎటువంటి బాహ్య భక్తి క్రియలు చేయని అవసరం లేదు. కానీ విశ్వాసముతో మనం ఆ ప్రభు క్రీస్తుని అంటిపెట్టుకుని ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఫలింప చేస్తాడని ఈనాటి వాక్యంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. తండ్రి దేవుడు పలుకుతున్నాడు, ఒకవేళ నీవు తండ్రి ఆ క్రీస్తు ప్రభుని అంటిపెట్టుకోలేకపోతే నిన్ను కత్తిరించి నిప్పుల్లో పడవేస్తాను అంటున్నాడు. కాబట్టి మనమందరము కూడా ప్రభువునికి అంటిపెట్టుకొని జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఆ ప్రభువునికి ఇష్టం లేదు అన్నీ కూడా మన నుంచి కత్తిరింపవేయబడి మరి అగ్నిలో కాల్చివేయబడాలని నాటి దేవుల పూజలో సమర్పించుకొని ప్రార్థన చేద్దాం. ఏమి అర్పింతును, నేనేమి సమర్పింతును, ఏమి అర్పింతును, నేనేమి సమర్పింతును, ధనధాన్యములా దహన బలులా ఫలపుష్పములా పరిమళ తైలములా ధనధాన్యములా దహన బలులా ఫలపుష్పములా పరిమళ తైలములా ఏమి అర్పింతును, నేనేమి సమర్పింతును. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామముల మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీశ్వర ప్రయోజనము కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని సేకరించును గాక. ఓ సర్వేశ్వర, ఈ పవిత్ర కార్యాల నిర్వహణ ద్వారా నీ దివ్య జీవమునందు మాకు భాగమును దయచేయుచున్నావు. నీవు తెలియజేయ సత్యములను మేము గ్రహించి నీకు యోగ్యమైన జీవితములను జీవించినట్లును అనుగ్రహింపుము.
మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతో నుండును గాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ఓ ప్రభా, మేము ఎల్లప్పుడూ నీ కృతజ్ఞత చెల్లించటయు, మా పాస్కకు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏదైనా క్రీస్తు తనను తాను సదా మా కొరకు అర్పించుకొనుచున్నాడు. నీ సమక్షమున మా మధ్యవర్తిగా వ్యవహరించుచు నిరతము మమ్ము కాపాడుచు మా కొరకు విజ్ఞాపనలు చేయుచున్నాడు. ఒక్కసారి బలి అయిన అతడు మరలా మరణింపడు. గొర్రెపిల్ల అయిన క్రీస్తు వధింపబడిన సదా జీవించుచునే ఉండును. కావున ప్రతి దేశము, ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను దూత తలంలో నీ మహత్వమును నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నుండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభునామున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధంగా మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములాగునుగాక. అతడు సులువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధమునే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, నీ ఉత్థానమును చాటదము, నీ మరలా వచ్చు వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును అసలు అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖం నిలిచి నీకు పరిచయం చేయటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారగమము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభా, ప్రపంచం మంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా 14వ లియో జగద్గురువును, మా కర్ణం దామన్ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమేందు పరిపూర్ణను చేయము. ఉత్థానమైన నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమని చనిపోయిన వారినందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాం. మా అందరిపై దయ చూపి దేవుని కనితలు పుణ్య మరేమతోను, వారి భర్త పుణ్య జోజపు గారితోనూ, పుణిత అపోస్తులతోనూ, ఆదరణి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మా నిత్య జీవితంలో భావన దయచాం. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితే అయిన సర్వేశ్వర పవిత్ర ఆత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసించదము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పని వారిని మేము అందించినట్లు మా ఆపులను మీరు మన్నింపము. మమ్మ శోధన యందు ప్రదేశించవనేక కీడుల నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు. నీ దయానుగ్రహం వలన పాపం నుండి విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపకని శ్రీ విశ్వాసం వీక్షింపు. నీ చిత్త ప్రకారం సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు. యుగములో జీవించి పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడు మీ అందరితో నుండును గాక, మీ ఆత్మతో నుండును గాక. ఒకరితో ఒకరం సమాధానం తెలుపుకుందుము. సమాధానం, సమాధానం, సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల ఎందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను,
కానీ ఒక్క మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తం మన నిత్య జీవితంలోకి చేర్చును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి గమనించండి, మన క్రీస్తు జ్యోతి ధ్యానాశ్రమం ఒక మిషన్ కేంద్రం. మన కేంద్రాన్ని చుట్టి ఒక్క క్రైస్తవ కుటుంబం కూడా లేదు. మరి అన్యుల మధ్య జీవిస్తున్నాం. క్రీస్తు ప్రేమను వారికి పంచుతూ ఇటుకు బట్టి వారిలో విశ్వాసాన్ని మెరుగుపరుస్తూ ఉన్నాం. కావున ప్రియమైన బిడ్డలారా, మరి ఎన్నో కష్టాల మధ్య పరిచర్య సాగిస్తూ ఉండగా మీ ప్రార్థనతో మాకు రక్షణ ఏర్పరచండి, మీ యొక్క చేయూతను అందించండి. ఎవరికైనా సరే ప్రార్థన విన్నపాలు తెలియజేయదలుచున్న వారు కింద కనబడుతున్న నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ యొక్క ప్రార్థనలో మీరు తెలియపరచుకోవచ్చు. వాట్సాప్ రూపంలో, ఫోన్ కాల్ రూపంలో, అదేవిధంగా కౌన్సిలింగ్ కూడా ఇవ్వబడుతుంది. మరి ఈ కేంద్రాన్ని విడిచిపెట్టి ఈ నెలాఖరున కర్నూలు నంద్యాల అనే ప్యారిష్లో మరి ప్రార్థనా కేంద్రం కూడా ఉన్నది. అక్కడ రిట్రీట్ సెంటర్, అక్కడికి బదిలీ అయ్యాను. ప్రియమైన బిడ్డలారా, మరి మీ అందరూ కూడా నా కోసం ప్రార్థించండి. దేవుని యొక్క వరఫలాలతో అక్కడ ఉండే ప్రతి ఒక్క బిడ్డకి ఒక దీవెనకరంగా ఉండలాగున నా కోసం ప్రార్థించండి. అందరము కూడా కళ్ళు మూసుకొని ఆ ప్రభుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. ఓ ప్రభువా, కనికరించి నీ ప్రజలకు సమీపమున నుండు మని నిన్ను బ్రతిమాలుకొనుచున్నాము. స్వర్గపు ఆహారముతో సంతృప్తి చెందిన మేము మా పూర్వ పాపపు స్థితిని విస్మరించి నూతన జీవితమును జీవించినట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుండుగాక. సర్వశక్తుల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మనామమున మీ అందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ రాకకై వేచి ఉంటేనే నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నీ తోడు లేక, నీ నీడ లేక ఇలాలో నాయే ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ నీడ లేక ఇలాలో నాయే ప్రాణి నిలువలేదు. అడవి పూలే నీ ప్రేమ పొందగా, అడవి పూలే నీ ప్రేమ పొందగా నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ